మనలో చాలామంది ఇబ్బంది పడే విషయమేనండి ఇది. ఏంటంటే మనలో చాలామంది ఈ రోజుల్లో చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు బాధపడే విషయం ఏంటంటే వైట్ హెయిర్ అనేది అంటే తెల్ల జుట్టు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారండి. దీనికోసము మనం మార్కెట్‌లో దొరికే రకరకాల కలర్‌లనేవి వాడుతూ ఉంటాం. కొంతమంది హెన్నాలని, ఇవని, అవని బ్యూటీ పార్లర్‌కి వెళ్లి చాలా డబ్బులు తగలబెట్టుకొని ఇంకా హెయిర్‌ని పాడు చేసుకుంటూ ఉంటారండి. మీ హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది పోయి నల్లగా మారి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే మీ హెయిర్ మీద ఉండే తెల్ల జుట్టు పోయి హెయిర్ అంతా చాలా సిల్కీగా నల్లగా మారాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. వైట్ హెయిర్‌కి ఇంకా గుడ్ బై చెప్పేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. నార్మల్‌గా మనలో చాలామంది కలర్స్ అనేవి వాడుతూ ఉంటారు గానీ అవి ఏవీ లేకుండా కేవలం ఉండే ఒకే ఒక్క ఐటెమ్స్‌తో మన వైట్ హెయిర్‌కి గుడ్ బై చెప్పేయొచ్చండి. సో, దానికోసం కొబ్బరి అనేది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది వైట్ హెయిర్‌ని తొలగించడానికి. అది ఎలానంటే మన దగ్గర ఇటువంటి ఎండు కొబ్బరి అనేది ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కదండీ! ఒకవేళ ఎండు కొబ్బరి లేనట్లయితే మీకు మార్కెట్‌లో 10, 20 రూపాయలకి ఎండు కొబ్బరి అనేది దొరుకుతుందండి. ఎండు కొబ్బరి మనకి వైట్ హెయిర్‌ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా ఒక చిన్న ముక్కని తీసుకొని మీ హెయిర్‌కి ఎంత కావాలో అంత తీసేసుకొని మీరు కావాలంటే ఒకేసారి దీన్ని ఇలా కాల్చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. నార్మల్‌గా మనం ఇలా ఎండు కొబ్బరిని జస్ట్ చిన్న నిప్పు అంటిస్తే చాలండి. దానికి అదే కాలిపోయి మనకి నల్ల బొగ్గులాగా అయితే తయారైపోతుంది. నేను ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను ఒక నైఫ్ గుచ్చేసి. సో, ఫైనల్‌గా మనకి ఇలా కొబ్బరి బొగ్గు అనేది రెడీ అయిపోయింది కదండీ! ఇది మన హెయిర్‌కి నలుపుదనాన్ని ఇచ్చి, వైట్ హెయిర్‌ని పోగొట్టి, అలాగే లోన ఉండే చుండ్రును కూడా పోగొట్టి, హెయిర్ గ్రోత్‌ని పెంచి, హెయిర్‌ని డ్యామేజ్ అవ్వకుండా సిల్కీగా మారుస్తుందనమాట. మీ హెయిర్‌కి ఎంతైతే కావాలంటే మీ హెయిర్ ఒత్తుదనం బట్టి అయితే మనం ఈ పౌడర్‌ని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. నార్మల్‌గా మనలో చాలామంది బయట రకరకాల కెమికల్స్ ఉండేవి వాడేసి మన జుట్టుని డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారండి. ముఖ్యంగా ఈ రోజుల్లోన చిన్న పిల్లలది కూడాను మనం తినే ఫుడ్‌ని బట్టి గాని, కాలుష్యం బట్టి గాని, వాడే షాంపూలు, ఆయిల్ వల్ల మనలో చాలామందికి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా! ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడాను తెల్ల జుట్టు సమస్య అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాంటప్పుడు మన తెల్ల జుట్టుకి గుడ్ బై చెప్పాలంటే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇలా మీకు ఎంత ఒత్తుగా ఉందో జుట్టు దాన్ని బట్టి ఇలా కొబ్బరిని అంటే ఎండు కొబ్బరిని కాల్చేసి పౌడర్ చేసేసుకొని ఇందులో మీరు తలకు రాసుకునే ఆయిల్ ఏదైతే ఉంటుందో కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె, నువ్వుల నూనె గాని లేదంటే ఆవాల నూనె గాని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ఇలా అప్లై చేసేసుకోండి. ఈ మిశ్రమం అనేది మన తలలోని ఉండే వైట్ హెయిర్‌ని కవర్ చేసి మళ్ళీ తెల్ల జుట్టు జన్మలో రాకుండా చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీరే చూస్తారు. సో, మనం ఇలా మెత్తగా పౌడర్‌లా తయారు చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలా ఉంటాయి కదండీ పౌడరు. దాన్ని ఇలా ఫింగర్ తోటి జనరల్‌గా మనం ఇలా తయారు చేసుకున్నామంటే సో, మనకి హెయిర్ కలర్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారు కదా! చాలా చాలా నేచురల్ కూడాను ఇదైతే. చేతికి అంటింది కూడా మనకిది వాటర్ ప్రూఫ్ కూడాను. చివర్లో మీరు కూడా చూస్తారండి 100% రిజల్టు. దీన్ని మీరు వైట్ హెయిర్‌కి అంటే చూడండి మనం కలర్‌లనేవి యాడ్ చేస్తాం కదండీ! ఆ కలర్‌లన్నీ మానేయండి. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. కలర్‌లకు బదులుగా దీన్ని మీరు వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఉందో దాన్ని ఈ విధంగా చేతులకు అప్లై చేసుకొని మన హెయిర్‌కి చక్కగా అప్లై చేసేసుకున్నారనుకోండి వైట్ హెయిర్ మొత్తం పోతుందండి. ఇలా కలర్‌లు వాడే బదులు ఇలా చక్కగా మంచి కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కాబట్టి మనకి స్మెల్ కూడా ఎటువంటిది రాదండి. హ్యాపీగా మన వైట్ హెయిర్‌కి అప్లై చేసుకున్నామంటే ఎటువంటి కలర్స్ కూడా వాడవలసిన అవసరం లేదు. ఇలా మీరు కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. బయట మీరు అసలు ఎటువంటి కలర్‌లు కొనవలసిన అవసరం లేదు. జుట్టుని డ్యామేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల్లోనే మీ తల మీద ఉండే వైట్ హెయిర్ అంటే తెల్ల జుట్టు అంతా కూడా మాయమైపోవడం మీరే మీ కళ్ళతో చూస్తారు. ఒకసారి దీన్ని వాష్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత నేచురల్‌గా ఉందో. చేతులను కూడా నేను వాష్ చేస్తున్నాను చూసారు కదా! చాలా చాలా మంచి హోమ్ రెమెడీ అండి ఇది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖ్యంగా షుగర్ పేషెంట్‌లకి కలర్ గట్టు వాడేటప్పుడు తల మీద పుండనేవి పడిపోతుంటాయి కదా! బట్ దీనిని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండదండి. చాలా చాలా బాగా మనకి వైట్ హెయిర్‌ని మొత్తాన్ని కూడా కవర్ చేసేస్తుంది. వాటర్‌లో కూడా నేను చెయ్యిని కూడా ముంచేసి వాష్ చేసి చూపించాను చూడండి. ఎక్కడ కూడా మనకి కలర్ అనేది అస్సలు వదలలేదు. అంత నల్లగా ఉంటుందనమాట. ఖచ్చితంగా హోమ్ రెమెడీ కాబట్టి ఎవరైనా కూడా చాలా చక్కగా ట్రై చేసి మీ హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోకుండా వైట్ హెయిర్‌కి చక్కగా ఇలా గుడ్ బై చెప్పేయండి. చాలా చాలా మంచి హోమ్ రెమెడీ. ఇలా తెల్ల జుట్టు పోగొట్టడం కోసం మనం ఎన్నో రకాల కెమికల్స్, కలర్స్ వాడి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి హెన్నాలు పెట్టి ఇదేది వద్దు ఇవన్నీ పక్కన పెట్టేసి దీన్ని ఒక్కసారి ట్రై చేయండి.
మీకు ఎక్కడెక్కడైతే వైట్ హెయిర్ ఉందో దీన్ని అప్లై చేసేయండి. మీ హెయిర్ అనేది న్యాచురల్ కలర్‌లోకి జీడిపిక్క కలర్‌లోకి అయితే మారిపోతుంది. ఖచ్చితంగా చూసేవారు కూడా అవాక్ అవుతారండి. అంత యూజ్ అవుతుందనమాట. ఇలా మీ తలలో ఉండే తెల్ల జుట్టు అంతటికి కూడా గుడ్ బై చెప్పేసి నల్ల జుట్టుకి వెల్కమ్ చెప్పేయండి. తెల్లగా ఉండే హెయిర్ అంతా కూడా మారిపోయి మీ జుట్టు సిల్కీగా హెల్తీగా గ్రోత్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో టిప్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.